హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ గురించి అయితే మనం ఒక 3 పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. గైస్, పాయింట్ నెంబర్ 1 వచ్చేసి మన రీతు అండ్ కళ్యాణ్ డెమాన్ కలిసి కళ్యాణ్ ఎలిమినేట్ చేయడం. గైస్, ఇక్కడైతే నాకు కళ్యాణ్ అయితే సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడేమో అని చెప్పి నాకైతే అనిపించింది గైస్. ఎందుకంటే కళ్యాణ్కి క్లారిటీ ఉంది. ఎవరు వచ్చినా తనని ఫస్ట్ రౌండ్ ఎవరు వచ్చినా తనని ఎలిమినేట్ చేస్తారని చెప్పి. ఎందుకంటే మనకి టాస్క్ స్టార్ట్ అయ్యే ముందే మన వాష్రూమ్ దగ్గర అయితే మన రీతుకి అండ్ కళ్యాణ్కి అయితే డిస్కషన్ జరిగింది. అక్కడ కళ్యాణ్ చెప్తాడు ఏమని, ఇప్పుడు ఎవరు వచ్చినా నన్నే ఫస్ట్ ఎలిమినేట్ చేస్తారు ఎక్సెప్ట్ శ్రీజ అని చెప్పి. అక్కడ రీతుకి అక్కడ చెప్తాడు ఈ మాట. అంటే తన క్లారిటీ ఉంది, ఎవరు వచ్చినా తనని ఎలిమినేట్ చేస్తారని చెప్పి. ఈవెన్ డెమాన్ వచ్చినా సరే, అక్కడ డెమాన్ నాకు సెకండ్ ఫేవరెట్. అంటే ఫస్ట్ శ్రీజ నన్ను సేవ్ చేసింది, సెకండ్ డెమాన్ సేవ్ చేస్తాడని చెప్పి అక్కడైతే చెప్పడు. తనకి ఓన్లీ సపోర్ట్ అయితే శ్రీజ అని చెప్పి చెప్తాడు. ఇంకా ఎవరు వచ్చినా తనని ఎలిమినేట్ చేస్తారని చెప్పి తనకు తెలుసు, అది కూడా అదే చెప్తాడు. అది మనం చూసాం, లైవ్ లో అయితే చూసాము. అయినా సరే అంత ఫీల్ అవడం ఎందుకు, తనకు తెలుసు కాబట్టి డెమాన్ వచ్చినా ఎవరు వచ్చినా తనని ఎలిమినేట్ చేస్తారు అని చెప్పి తనకు తెలుసు. అయినా అంత ఫీల్ అవ్వడం ఎందుకు. పాపం అమ్మాయి రీతు వచ్చేసి ఎన్నిసార్లు ప్రతిమాలినా సరే, డెమాన్ వచ్చి ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సరే ఎక్కువ ఫీల్ అయిపోవడం. ఇక్కడైతే నాకు సింపతిగా ప్లే చేశాడని చెప్పి నాకైతే అనిపించింది. అసలు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మనం కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఇప్పుడు కళ్యాణ్కి ఏమనిపించింది, కళ్యాణ్ వద్దు, మన శ్రీజ గురించి మాట్లాడాలి. ఇప్పుడు శ్రీజకి కళ్యాణ్ ఉండాలి, ఓన్లీ కళ్యాణ్ శ్రీజకి, మిగతా ఎవరినైనా ఎలిమినేట్ చేసింది శ్రీజ. ఇంకా డెమాన్కి వచ్చేసి డెమాన్ ఒకసారి ఒకలాగా మాట్లాడుతున్నాడు, ఇంకోసారి ఇంకోలాగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఏం చెప్పాడు, ఫస్ట్ ప్రియారిటీ రీతు అని చెప్పాడు, సెకండ్ కళ్యాణ్ అని చెప్పాడు. ఇక్కడ డెమాన్ ఏం చేయాలి, ఇప్పుడు టాప్ 4 ఉన్నప్పుడు టాప్ 2 వాళ్ళిద్దరు కావాలనుకున్నప్పుడు మీ టాప్ 3 టాప్ 4 అయితే ఎలిమినేట్ చేయాలి. అలా కాకుండా డైరెక్ట్ కళ్యాణ్ని తీసేయడం అయితే కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. అక్కడైతే డెమాన్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అయ్యాడనిపించింది. కానీ మన కళ్యాణ్ అయితే అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని అయితే నాకైతే అనిపించింది. బట్ మీకేమనిపించింది మీరు కూడా చెప్పండి గైస్. పాయింట్ 2 అయితే మనకి ఇమాన్యుయల్ గురించి. ఇమాన్యుయల్ని శ్రీజ ఎలిమినేట్ చేయడం ఇదైతే నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. అసలు అన్యాయం జరిగింది ఇమాన్యుయల్కి. ఎందుకంటారేమో, ఇప్పుడు మన సంజన గారు ఫ్లోరా గారు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు. శ్రీజ వచ్చేసి వాళ్ళిద్దరు మిడిల్ అయితే నిల్చున్నారు బెల్ పట్టుకోవడానికి. శ్రీజ వచ్చేసి నేను ఇమాన్యుయల్ని అయితే ఎలిమినేట్ చేయను, ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తానని చెప్పి చెప్పింది. కాబట్టి మన సంజన అండ్ ఫ్లోరా గారు శ్రీజని మిడిల్ అయితే నిల్చోడానికి ప్లేస్ ఇచ్చారు, లేకపోతే ఇచ్చేవారు కాదు. అక్కడ సంజన వాళ్ళతో చెప్పింది నేను ఇమాన్యుయల్ని అయితే ఎలిమినేట్ చేయనని చెప్పి. కానీ అక్కడ నించోబెట్టిన తర్వాత వెళ్ళి బెల్లు పట్టుకొని దాని తర్వాత నాకు అక్కడికి వెళ్ళంగానే నా డెసిషన్ మారిపోయిందని చెప్పి ఒక చెత్త స్ట్రాటజీ, అదైతే కరెక్ట్ కాదు నాకైతే అనిపించింది. అసలు రియల్ అన్యాయం జరిగింది అయితే మాత్రం మన ఇమాన్యుయల్ గారు అయితే. కానీ ఇమాన్యుయల్ గారు అక్కడ డిస్కస్ చేయకుండా సైలెంట్గా వెళ్ళి కూర్చొని, అదైతే ట్రూ లీడర్, ఒక స్పోర్ట్స్ మెన్షిప్ అంటారు కదా, అదైతే నాకైతే అక్కడ కనిపించింది. మన కళ్యాణ్ గారు కూడా అట్టానే తీసుకొని ఉంటే కొద్దిగా బాగుండేది. కానీ చెయ్యాలి, కొద్దిసేపు చేయాలి. మరి అంతసేపు లైవ్ చూసిన వాళ్ళకి అర్థమైంది. ల్యాగ్ చేస్తూనే ఉన్నాడు చాలాసేపు అయితే అదైతే జరిగింది. అదైతే కొద్దిగా సింపతిగా అట్లా అనిపించింది నాకైతే. కానీ ఇమాన్యుయల్ కరెక్ట్గా ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడని చెప్పి ఆయనకు అర్థమై అక్కడ ఏమీ మాట్లాడకుండా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి సైలెంట్గా కూర్చొని బాగా అయితే అదైతే నాకు ఆ డెసిషన్ అయితే బాగా అనిపించింది. శ్రీజ డెసిషన్ అయితే నాకు అసలు వేస్ట్. ఓవర్ థింకింగ్, ఓవర్ స్మార్ట్నెస్ ఇలా అయితే శ్రీజ చేస్తుంది. అదైతే తగ్గించుకోవాలి, అది స్టార్టింగ్ నుంచి ఉంది శ్రీజకి. సో ఇదైతే సెకండ్ పాయింట్ గైస్. మనకి థర్డ్ పాయింట్ వచ్చేసి మన టాప్ 2 కంటెండర్స్ ఎవరు, రీతు అండ్ రాము. వీళ్ళిద్దరు ఫైట్ ఉండేది గైస్. అసలు ఎక్సలెంట్, పోటాపోటీగా అసలు ఇద్దరు అబ్బాయిలు అన్నట్టుగా అసలు రీతు అయితే ఎక్సలెంట్ గా డిఫెండ్ చేసింది. అసలు లాగుతానే ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే రాము ఏంది డిఫెండ్ చేసుకోవాలి, రీతు అటాక్ చేయాలి. ఏది ఆ బ్లూ లైన్ లోకి తీసుకెళ్లడము, రాము దాన్ని తీసుకెళ్లకుండా ఆపడం. ఎందుకంటే అక్కడ బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారు ఆ బ్లూ లైన్ లో పెట్టకపోతే బర్నీ గారు ఖచ్చితంగా రామునే కెప్టెన్ చేస్తానని చెప్పి రీతుకి తెలుసు. కాబట్టి రీతు దాన్ని పెట్టడానికి అయితే చాలా బాగా ట్రై చేసింది గైస్. అసలు ఎక్సలెంట్, అసలు పోటాపోటీగా బాగా రసవత్తరంగా జరిగింది. లైవ్ చూస్తున్నప్పుడు అయితే బిగ్ బాస్ అసలు అక్కడ వాళ్ళు లాక్కునేది అదైతే చూపించలేదు. అంటే మనకి ఎపిసోడ్లు చూపించడానికి ఏమో అసలు ఏందో అసలు అదైతే చాలా బాగా రసవత్తరంగా, ఎంతసేపు అంటే సాంగ్ అయిపోతుంది మళ్ళీ సాంగ్ పెడుతున్నాడు, సాంగ్ అయిపోతుంది మళ్ళీ మధ్య సాంగ్ పెడతానే ఉన్నాడు.
అసలు అదైతే బాగా అనిపించింది. ఇంకా చివరికి రాము అయితే బాగా ఫైట్ ఇచ్చి దాన్ని అయితే ఆపాడు. ఇంకా మన బర్నీ గారు అయితే ఇంకా రాము అయితే సెలెక్ట్ చేసుకున్నారు, రీతుని ఎలిమినేట్ చేసేసారు. ఇంకా రాము అయితే 4th వీక్ కెప్టెన్సీ అయిపోయాడు. దానికి మనం ఫస్ట్ రాము గారిని కంగ్రాచులేషన్స్ చెప్పాలి. కంగ్రాచులేషన్స్ రాము గారు 4th వీక్ కెప్టెన్ అయినందుకు. అండ్ ఎపిసోడ్ 27లో అయితే నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ గురించి అయితే ఇదే గైస్ మనం మాట్లాడుకుంది. ఇంకా థ్యాంక్ యూ గైస్, అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ గైస్.